డైరెక్షన్ టాపిక్ నుండి 2016 లో టీఎస్ఎస్ఐ లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఇవి. సో కొంచెం డిఫరెంట్ గా అడిగిండు. వీటి సొల్యూషన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూడండి. క్వశ్చన్ ఒకసారి చదువుతున్నా చూడండి. ఏబి ఒక సరళ రేఖ. ఒక పురుగు ఏ నుండి బయలుదేరి ఊర్ధ్వముఖంగా పైకి 4 సెంటీమీటర్లు కదిలి మళ్ళీ కుడివైపు క్షితిజ సమాంతరంగా 3 సెంటీమీటర్లు కదిలి మళ్ళీ పైకి ఊర్ధ్వముఖంగా 2 సెంటీమీటర్లు కదిలి తిరిగి కుడివైపు క్షితిజ సమాంతరంగా 2 సెంటీమీటర్లు కదిలి చివరగా క్రిందికి అధోముఖంగా నడిచి బీని చేరింది. అప్పుడు ఏర్పడ్డ పటపు వైశాల్యం చదరపు మీటర్లలో ఎంత? సో ఈ విధంగా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆ పటం ఏదైతే ఏర్పడుతుందో దాని యొక్క వైశాల్యం చూడండి. ఇక్కడ ఏ నుండి స్టార్ట్ అయింది ఏ, ఇక్కడ బి అనేది ఒక సరళ రేఖ. సో ఏ బి, సో ఏ నుండి స్టార్ట్ అయిన ఒక పురుగు ఊర్ధ్వముఖంగా పైకి వెళ్ళి సో ఇలా తిరుగుతూ వెళ్ళి బిని చేరింది. అప్పుడు మనకు ఒక పటం ఏర్పడుతుంది, డయాగ్రామ్ ఏర్పడుతుంది. ఆ డయాగ్రామ్ వైశాల్యం మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ విధంగా చేస్తాం అనేది ఒకసారి చూడండి. ఏబి అనేది ఒక సరళ రేఖ అన్నాడు. ఏబి అనేది ఒక సరళ రేఖ. సో ఈ విధంగా ఇచ్చింది ఏబి. ఇక్కడ ఒక పురుగు ఏ నుండి బయలుదేరి ఊర్ధ్వముఖంగా 4 సెంటీమీటర్లు పైకి కదిలింది. సో ఊర్ధ్వముఖం అంటే ఇక్కడ పైకి అని తీసుకుంటాం. సో పైకి తీసుకుంటాం కాబట్టి 4 సెంటీమీటర్లు, ఇక్కడ నుండి 4 సెంటీమీటర్లు ఈ విధంగా తీసుకోండి, 4 సెంటీమీటర్లు. నెక్స్ట్ వన్ ఇక్కడ నుండి ఇక్కడ మళ్ళీ ఏమన్నాడు, కుడివైపున క్షితిజ సమాంతరంగా 3 సెంటీమీటర్లు కదిలింది. సో ఇక్కడ ఇది మనం ఏ విధంగా వెళ్తుంటే ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. సో కుడివైపున అన్నాడు కాబట్టి మనం కుడివైపున తీసుకుంటే సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు క్షితిజ సమాంతరంగా అన్నాడు. సో ఇక్కడ వరకు మనం ఏం తీసుకోవచ్చు, 3 సెంటీమీటర్లు తీసుకుంటాం. సో ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ పైకి ఊర్ధ్వముఖంగా 2 సెంటీమీటర్లు కదిలి సో మళ్ళీ ఊర్ధ్వముఖం పైకి వెళ్తుంది కాబట్టి సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం 2 సెంటీమీటర్లు తీసుకున్నాం. సో 2 సెంటీమీటర్లు ఇక్కడ వరకు వెళ్ళింది, ఈ విధంగా తీసుకున్నాం. ఆ తర్వాత ఈ 2 సెంటీమీటర్లు కంప్లీట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ మళ్ళీ కుడివైపు క్షితిజ సమాంతరంగా మళ్ళీ 2 సెంటీమీటర్లు. సో ఇక్కడ నుండి మనం ఏం తీసుకోవాలి అని అంటే కుడివైపున కాబట్టి మళ్ళీ సేమ్ మన డైరెక్షన్ ఈ విధంగా రైట్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు 2 సెంటీమీటర్లు అని తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. చివరగా క్రిందికి అధోముఖంగా అంటే కిందికి వచ్చింది, ఇక్కడ బిని చేరింది. సో చూడండి, ఇక్కడ ఏబి అనేది ఒక సరళ రేఖ. ఏ నుండి 4 సెంటీమీటర్లు, ఇక్కడ 4 సెంటీమీటర్లు ఊర్ధ్వంగా వెళ్ళింది. మళ్ళీ కుడివైపున తిరిగి 3 సెంటీమీటర్లు కదిలింది. మళ్ళీ ఊర్ధ్వముఖంగా 2 సెంటీమీటర్లు, మళ్ళీ కుడివైపున 2 సెంటీమీటర్లు వెళ్ళి ఇక్కడ నుండి మళ్ళీ అధోముఖంగా చివరగా బిని చేరింది. ఇక్కడ బినికి ఇక్కడ లాస్ట్లో ఇక్కడ బికి చేరుకుంది. సో ఈ విధంగా చేరుకున్నప్పుడు ఏదైతే మనకి ఈ పటం ఇక్కడ ఉందో, సో ఏదైతే ఇక్కడ ఈ మ్యాప్ ఉందో, ఈ మ్యాప్ ఏదైతే మనకి ఏర్పడిందో దాని యొక్క మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, వైశాల్యం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా చేస్తామనేది ఒకసారి చూడండి. ఇక్కడ ఇది 4 సెంటీమీటర్స్. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు సేమ్ కాబట్టి మనం ఏం తీసుకోవచ్చు అని అంటే ఇది 2 తీసుకోవచ్చు, ఇది 3 తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు సేమ్ 3. సో ఇది 3 సెంటీమీటర్, ఇక్కడ ఈ గ్యాప్ తీసుకోవచ్చు. సేమ్ 2 సెంటీమీటర్స్ ఇక్కడ తీసుకోవచ్చు. సో ఇది 3 సెంటీమీటర్స్, ఇది 2 సెంటీమీటర్స్, ఈ విధంగా తీసుకున్నాం. సో మనకి ఈ గ్యాప్ దీనికి మనకి వైశాల్యం అవసరం లేదు. మనకి ఏదైతే మ్యాప్ ఏర్పడిందో దీని యొక్క వైశాల్యం మాత్రమే తీసుకోవాలి. సో ఈ విధంగా తీసుకోవాలి కాబట్టి మెజర్మెంట్ ఎలా తీసుకోవచ్చు, సపోజ్ ఇక్కడ ఇది లెంత్, అది బ్రెడ్త్, అంటే పొడవింటు వెడల్పు అనేది మనం వైశాల్యంలో ఇక్కడ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత లెంత్ మనం తీసుకోవాలి. లెంత్ తీసుకోవాలంటే ఏమొస్తుంది చూడండి, సేమ్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇక్కడ తీసుకుంటే సేమ్ ఉంటుంది కాబట్టి 3 సెంటీమీటర్ మెజర్మెంట్ తీసుకోవచ్చు. ఇది సేమ్ 2 సెంటీమీటర్ మెజర్మెంట్ లాగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా తీసుకోండి. టోటల్గా మనకి 5 సెంటీమీటర్ మెజర్మెంట్ అనేది వస్తుంది. సో 5 సెంటీమీటర్ వస్తుంది కాబట్టి పొడవు అనేది ఏమవుతుంది, ఇక్కడ 5 సెంటీమీటర్ అవుతుంది. నెక్స్ట్ వన్ తీసుకోండి, ఇక్కడ బి. సో బి అంటే వెడల్పు, అంటే బ్రెడ్త్ అని తీసుకుంటాం. వెడల్పు ఈ విధంగా తీసుకోండి. సేమ్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది ఎంత అన్నట్టు 4, ఈ 4 ఉంది కాబట్టి ఇది 4 అని తీసుకుంటాం. ఆ తర్వాత ఇక్కడ 2 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి ఇది 2, అంటే టోటల్గా తీసుకుంటే మనకి బ్రెడ్త్ అనేది ఎంత అవుతుంది అని అంటే 6 సెంటీమీటర్ అవుతుంది. 2 + 4 చూడండి. వెడల్పులో మనం ఇక్కడ నుండి ఇక్కడ వరకు 4 తీసుకుంటున్నాం.
నెక్స్ట్ ఇది 2 కాబట్టి 2 ప్లస్ ఇక్కడ 4 6 సెంటీమీటర్స్ అనేది వెడల్పు అవుతుంది. ఇక్కడ 3 ప్లస్ ఇది 2 అంటే టోటల్గా ఏ నుండి బికి 5 సెంటీమీటర్స్ అవుతుంది 5. ఈ విధంగా తీసుకున్నాం. సో 5 into 6 ఎంత అంటే 30 సెంటీమీటర్ స్క్వేర్ అనేది మనం ఏం తీసుకోవచ్చు, వైశాల్యం తీసుకోవచ్చు. కానీ ఇది మనం ఇక్కడ దేన్ని కలుపుకొని వస్తుంది అంటే ఈ డయాగ్రామ్ కూడా కలుపుకొని వస్తుంది. సో దీన్ని కూడా మనం ఇంక్లూడ్ చేసాం కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, ఇది ఏదైతే మనం ఈ మెజర్మెంట్ కలుపుకున్నామో సో దాన్ని మనం మైనస్ చేయాలి. ఎందుకు అని అంటే మన డయాగ్రామ్ ఇక్కడ నుండి ఇక్కడ వరకే వెళ్ళిపోతుంది. సో దీని వైశాల్యమే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అందుకోసం ఇది అవసరం లేదు కాబట్టి ఇక్కడ పొడవు వెడల్పు అంటే ఏమవుతుంది, ఇక్కడ ఇది పొడవు అనేది మనకి 3 అవుతుంది. సో 3 into వెడల్పు 2 కాబట్టి 3 into 2. సో మనం ఏం చేయాలి, మైనస్ చేయాలి. ఎందుకంటే ఇది అవసరం లేదు ఈ పార్ట్ అనేది. సో 30 minus 3 into 2 ఎంత అవుతుంది అనేది 6 అవుతుంది. 30 minus ఇక్కడ 6 అంటే ఎంత 24 సెంటీమీటర్ స్క్వేర్. సో ఈ విధంగా మనం ఇక్కడ ఆన్సర్ తీసుకుంటాం కాబట్టి ఆప్షన్ ఏ 24 సెంటీమీటర్ మనకు ఆల్రెడీ ఇచ్చిండు. చదరపు సెంటీమీటర్లలో ఎంత, సో 24 సెంటీమీటర్ స్క్వేర్ అన్న ఒకటే, ఇక్కడ చదరపు సెంటీమీటర్ అన్న ఒకటే వస్తుంది. సో 24 తీసుకున్నాం. ఇక్కడ మనం ఏం చేయలేదు చూడండి, ఇక్కడ ఏబి అనేది ఒక సరళ రేఖ. సో ఇక్కడ మనం 4 సెంటీమీటర్ ఊర్ధ్వంగా వెళ్ళింది. సో మళ్ళీ కుడివైపున 3 సెంటీమీటర్స్. సో మళ్ళీ ఊర్ధ్వముఖంగా 2 సెంటీమీటర్స్, ఇక్కడ నుండి ఇక్కడ వరకు 2 సెంటీమీటర్స్, ఇక్కడ నుండి బికి సమాంతరంగా వచ్చేసింది కిందికి. సో ఈ విధంగా మనకు ఒక డయాగ్రామ్ వస్తాయి. ఆ డయాగ్రామ్ ఇక్కడ వరకే తీసుకోవాలి. సో దీని యొక్క వైశాల్యం తీసుకోవాలంటే L into B పొడవు ఇంటూ వెడల్పు. సో పొడవు అనేది మనం ఇక్కడ ఏ విధంగా తీసుకున్నాం 4 2 అంటే 6 అని తీసుకుంటాం. అంటే ఇక్కడ వెడల్పు. సో పొడవు అనేది ఏం తీసుకున్నాం, ఇక్కడ 3 ప్లస్ ఇక్కడ 2 అంటే 3 + 2 5. సో 5 into 6 30. కానీ మనకి ఈ పార్ట్ అనేది మనకి ఇక్కడ డిలీట్ చేయాలి కాబట్టి సో 3 into 2 అనేది 6 మనం మైనస్ చేయాల్సి వచ్చింది. సో మైనస్ చేస్తే మనకి ఏమొచ్చింది, ఇక్కడ 30 minus ఇక్కడ 6 అనేది 24 సెంటీమీటర్ స్క్వేర్. సో ఈ విధంగా మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తాం. 2016లో ఈ విధంగా అడిగిండు. మనకి ఇక్కడ డిస్టెన్స్ అడగలేదు, మనకి ఇక్కడ ఏ దిశలో అని అడగలేదు. సో ఆ పటం ఏదైతే మ్యాప్ ఏర్పడుతుందో ఆ డయాగ్రామ్ యొక్క మనం వైశాల్యం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఈ విధంగా చేసేస్తాం. క్లియరే కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, లాజికల్గా ఉంటాయి. ఒక వ్యక్తి ఈశాన్య దిశన 40 మీటర్లు దూరం నడిచి తన ఎడమ వైపు 90 డిగ్రీలు తిరిగి 40 మీటర్లు దూరం నడుస్తాడు. అప్పుడు దక్షిణ దిశన 40√2 మీటర్స్ దూరంలో నడుస్తాడు. నడక ప్రారంభించిన బిందువు నడక పూర్తి చేసిన బిందువుల మధ్య దూరం మీటర్లలో ఎంత? చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ సొల్యూషన్ ఏ విధంగా తీసుకోవచ్చు అనేది చూడండి. ఇక్కడ మనం ఇవి డైరెక్షన్ అని తీసుకుంటాం. సో ఈ విధంగా డైరెక్షన్ తీసుకున్న తర్వాత సో ఇది ఈస్ట్ అవుతుంది, ఇది నార్త్ అవుతుంది. నెక్స్ట్ వన్ తీసుకుంటే ఇది వెస్ట్ అవుతుంది, ఇది సౌత్ అవుతుంది. డైరెక్షన్ ఇది సెంటర్ పాయింట్. సో ఇక్కడ ఈశాన్యం చూడండి, ఈశాన్య దిశన 40 మీటర్లు, ఈశాన్య దిశన 40 మీటర్లు కాబట్టి సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం ఈశాన్య దిశన 40 మీటర్లు అని తీసుకుంటాం. ఈశాన్య దిశన సో నార్త్ ఈస్ట్ ఈ విధంగా తీసుకుంటే ఇక్కడ తీసుకున్నాం, అయిపోయింది. తర్వాత ఏమన్నాడు, 90 డిగ్రీల ఎడమ వైపు తిరిగిండు. చూడండి, ఇక్కడ ఎడమ వైపు 90 డిగ్రీలు. సో మనం లెఫ్ట్ సైడ్ 90 డిగ్రీస్ తీసుకోవాలి. సో 90 డిగ్రీస్ అనేది మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే ఈ విధంగా మనం 90 డిగ్రీస్ తీసుకోవచ్చు, ఎందుకంటే ఇది 90 డిగ్రీస్. సో 90 డిగ్రీస్ ఈ విధంగా తీసుకుంటే అదేమవుతుంది 40 మీటర్స్ అవుతుంది. మళ్ళీ తర్వాత ఏమన్నాడు, దక్షిణ దిశన 40√2 మీటర్స్ అనేది కిందకి వచ్చేస్తాడు అన్నట్టు. సో 40√2 అనేది ఇక్కడ చూడండి, 40√2 మీటర్స్ అనేది దక్షిణ దిశన వస్తాడు. చూడండి, ఈ 40√2 మీటర్స్ అనేది ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత వస్తుందో మనకు తెలియదు. చూడండి, 40√2 ఇక్కడ నుండి 40√2 అన్నాడు. 40√2 అనేది మనం ఇక్కడ నుండి కిందికి వస్తాడు దక్షిణాన. సో దక్షిణాన వస్తాడు అంటే లాస్ట్కి ఇక్కడ టచ్ అవుతాడా లేదా అని మనకు తెలియదు. సో అది తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడ చూడండి, ఈ రెండు తీసుకుంటే మనం 40² + 40². సో మనం ఫైథాగరస్ సిద్ధాంతం లాగా తీసుకుంటే ఏం తీసుకోవచ్చు, 40² + 40² దేనికి ఈక్వల్ అవ్వాలి, దేనికి ఈక్వల్ అవ్వాలి. సో దీనికి ఈక్వల్ అయింది అనుకోండి, కర్ణానికి ఈక్వల్ అయింది అనుకోండి, అప్పుడు మనం ఏం తీసుకోవచ్చు, ఇవి రెండు ఇక్కడ ఇవి రెండు ఈక్వల్స్ ఇది కావాలి అయింది అనుకోండి, అప్పుడు ఇది దీనికి టచ్ అయినట్టుగా తీసుకుంటాం. లేదు అనుకోండి దీనికి టచ్ కాదు. క్లియరే కదా. సో ఇవి రెండు స్క్వేర్ చేసి యాడ్ చేస్తే దీనికి ఈక్వల్ కావాలి. సో ఇలా చేస్తే మనకి ఆన్సర్ మన అంటే ఇక్కడ టచ్ అవుతుంది అన్నట్టు, లేదంటే టచ్ కాదు. క్లియరే కదా. సో చూడండి, అంటే ఇది 1600 తర్వాత ప్లస్ ఇది 1600. క్లియరే కదా, స్క్వేర్ రూట్ అలాగే ఉంటుంది. సో 3200 కాబట్టి దాన్ని 1600 × 2 సో √2 అలాగే తీసుకోవచ్చు.
1600 బయటకు వస్తుంది కాబట్టి అది ఏంది 40 స్క్వేర్. సో 40 స్క్వేర్ బయటకు వచ్చింది, √2 అలాగే ఉంటుంది. సో 40√2 మనకి ఏమొచ్చింది ఇక్కడ మీటర్స్ వచ్చింది. సో 40√2 మీటర్స్ వచ్చింది కాబట్టి సేమ్ 40√2 అంటే ఈ రెండు ఈక్వల్ దీనికి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఇవి రెండు యాడ్ చేస్తే దీనికి ఈక్వల్ అవుతుంది. సో 40√2 సో మనకి ఏం తీసుకోవచ్చు అని అంటే ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో అంటే ఇది 40√2 ఇది 40√2 కాబట్టి ఇక్కడ దీనికి ఇది టచ్ అవుతుందని తీసుకుంటే అప్పుడు సేమ్ చూడండి ఇక్కడ దూరం నడుస్తాడు, నడక ఇక్కడ ప్రారంభించిన బిందువు నుండి నడక ప్రారంభించింది నడక ప్రారంభించిన బిందువు నుండి ఇక్కడ నడక పూర్తి చేసిన బిందువుల మధ్య దూరం మీటర్లలో ఎంత అన్నాడు. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకి టోటల్ ఎంత వచ్చింది 40√2 మీటర్స్ వచ్చింది. సేమ్ అంటే ఈ రెండు ఈక్వల్ ఇది కావాలి కాబట్టి ఇది కూడా 40√2 అంటే దీనికి చేరుకుంటుంది. సో అలాంటప్పుడు ఇది 40√2 మనం తీసేస్తే ఏముంటుంది ఇక్కడ 0 మీటర్స్ ఉంటుంది. అందుకోసం మన ఆప్షన్ 0కి వెళ్ళకపోవచ్చు. సో ఇక్కడ ఏం తీసుకోవచ్చు ఆన్సర్ 0, ఎందుకంటే ఈ రెండు మనం యాడ్ చేస్తే దీనికి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు ఇక్కడ 0 అని తీసుకోవచ్చు. క్లియరే కదా. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. 2016 ఎస్ఐలో అడిగినటువంటి క్వశ్చన్స్ ఇవి రెండు. సో వెరీ ఇంపార్టెంట్, కొంచెం డిఫరెంట్గా అడుగుతూ ఉంటాడు. మనం డైరెక్షన్స్లో డిస్టెన్స్ కానీ బయలుదేరిన స్థానం నుండి కానీ ప్రస్తుత దిశ కానీ ఇలా సింపుల్గా అడిగాడు. సో ఈ విధంగా అడుగుతాడు కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. క్లియరే కదా. సో థ్యాంక్ యూ అండి.